సాక్షి స్పోర్ట్స్ దిశ సంక్షోభానికి తెరపడింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో మ్యాచ్ ఆడమంటూ మొండికేసిన పాకిస్తాన్ జట్టు వెనక్కి తగ్గింది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. ఈ నెల 17న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ లో టీమిండియాతో తలపడాలని ఆ దేశ ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఆదేశించింది. ఆ మ్యాచ్ ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాలు విజ్ఞప్తి చేయడంతో భారత్ తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. భారత్ పాక్ మ్యాచ్ ఈ నెల 15న కొలంబోలో జరగనుంది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ తో మ్యాచ్ బాయ్కాట్ నిర్ణయంపై పునరాలోచించాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పీసీబీని కోరాయి. భారత్ తో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్ కు తాను విజ్ఞప్తి చేసినట్లు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం చెప్పాడు. శ్రీలంక ప్రధాని అనురా కుమార కూడా పాక్ ప్రధాని షరీఫ్ తో ఫోన్లో మాట్లాడారని పాక్ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్లతో ముక్కోణపు సిరీస్ నిర్వహించాలన్న పీసీబీ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. ప్రపంచ కప్నకు దూరం కావడంతో బంగ్లాకు కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు పీసీబీ ఈ ప్రతిపాదన చేసింది. భారత్తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణకు కూడా పీసీబీ డిమాండ్ చేసింది. కానీ అది ఐసీసీ చేతుల్లో లేని విషయం. అయితే వచ్చే అండర్-19 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కుల్ని బంగ్లాకు కట్టబెట్టే అవకాశాన్ని ఐసీసీ పరిశీలించే అవకాశం ఉంది. భారత్లో టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు తిరస్కరించినందుకు బంగ్లాదేశ్పై ఎలాంటి ఆంక్షలు విధించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. కాగా పాక్ క్రికెట్ బోర్డుతో చర్చించేందుకు లాహోర్ వెళ్లిన ఐసీసీ అధికారులు పీసీబీకి చుక్కలు చూపించారని సమాచారం. భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తే తలెత్తే పరిణామాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి మరీ వివరించారని తెలిసింది. పాక్ ఆడకపోవటం వల్ల పీసీబీపై నిషేధం, ఐసీసీకి, శ్రీలంకకు, బ్రాడ్కాస్టర్లకు కలిగే వందల కోట్ల నష్టం, దీనివల్ల పాక్ క్రికెట్ బోర్డు చెల్లించాల్సిన జరిమానా తడిసి మోపడవుతుందన్న క్లియర్ పిక్చర్ని పాక్ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బంగ్లాదేశ్ పేరుతో ఆడుతున్న డ్రామాను కట్టిపెట్టి తోక ముడవక తప్పలేదని సమాచారం.